అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. శ్రావణ మాసం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనదని పురాణ గ్రంథాలు సైతం పేర్కొంటున్నాయి. ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వలన దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలు సమకూరుతాయట. తెలుగు నెలలో ప్రతి నెలకి ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా శ్రావణ మాసం, కార్తీక మాసం, ధనుర్మాసం ఇలా విశేష మాసాలలో విశేష పూజలు చేస్తే భగవంతుని అనుగ్రహం భక్తులపై మెండుగా ఉంటుందని వింటున్నారు. ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలో ప్రతి ఇంట ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవత అనుగ్రహం కురిపిస్తుంది. భక్తులు సైతం నమ్ముతారట. వాస్తవానికి శ్రావణ మాసం చంద్రుని మాసం కూడా. చంద్రుడు మనఃకారకుడు, అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావం చూపే మాసం. ఈ మాసంలో నక్షత్రాల ప్రభావం చంద్రుని మూలంగా మన మీద ప్రభావం చూపుతుంది. అందుకే కాబోలు చంద్రగ్రమణం వలన జరగబోయే దుష్పరిణామాలు నివారించడానికి, మంచి జరగడానికి ధర్మాచారాలను పాటించడం ఆచారం. ఉరుకుల పరుగుల జీవితంలో నిత్యం బిజీగా గడిపే మానవునికి మానసిక శాంతి, మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు శ్రావణ మాసంలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ఎంతో అవసరమని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటున్నారు. అంతేకాకుండా శ్రావణ మాసం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో ఉదయం దీపారాధన చేయాలి. అలాగే శ్రావణ మాసంలో తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం శ్రావణ మాసమే. వాస్తవానికి శ్రావణ మాసం అంటే శుభమాసం అని అంటారు. ఈ నెలలో వచ్చే సోమ, మంగళ, శుక్ర, శనివారాలు ఎంతో పవిత్రమైనవని, అలాగే ఈ నెలలో వచ్చే జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థ, నాగపంచమి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి ఇలా ముఖ్యమైన పండుగను జరుపుకుంటాము. భద్రాచల శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో సైతం శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజారి కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 9న తొలి శుక్రవారం కావడంతో లక్ష్మీ అమ్మవారికి స్వప్న తిరుంజమనం సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఆగస్టు 7న ఆండాలమ్మవారి తిరునక్షత్రం, అమ్మవారికి అభిషేకం, రాత్రి చుట్టూ సేవ, విశేష భోగ నివేదన. ఆగస్టు 10న చిత్తా నక్షత్రం సందర్భంగా సుదర్శన హోమం, ఆగస్టు 16న వరలక్ష్మి వ్రతం, సామూహిక సహస్రనామ కుంకుమార్చన, సంధ్యాహారతి నిర్వహించినారు. ఆగస్టు 30న శ్రీ లక్ష్మీ అమ్మవారికి పుష్పాంజలి సేవ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఆగస్టు నెలలోని 3, 4 శుక్రవారాల్లో సామూహిక కుంకుమార్చన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటే భక్తులకు అష్టైశ్వర్య శోభాభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తులు సైతం నమ్మిస్తున్నారు.